నమస్తే అందరికీ. ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్, యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి ఉన్నాను. మనతో పాటు మన సీనియర్ మేనేజర్ రాజ్ కుమార్ మిశ్రా గారు అండ్ మన ఒక పేషెంట్, నాట్ పేషెంట్, ముందు పేషెంటే ఇప్పుడు నార్మల్ వ్యక్తి నరసింహులు గారు. హీఈస్ అ జడ్చర్ల నివాసి. సో ఈరోజు మనం ఇక్కడ ఒక చిన్న ప్రెస్ మీట్ అరేంజ్ చేశాను. ఎందుకంటే నేను క్యాన్సర్ స్పెషలిస్ట్. ఫస్ట్ మీరు అందరు వచ్చారు, మీ బిజీ షెడ్యూల్లో హరీష్ రావు గారు మీటింగ్ అన్నీ చేసి ఇక్కడ వచ్చారు, దానికి ధన్యవాదాలు అందరికీ. సో క్యాన్సర్ జబ్బు ఇప్పుడు పెరుగుతుంది, మీ అందరికీ తెలుసు. అండ్ ఇట్ ఈస్ నాట్ అ పర్సనల్ ప్రాబ్లం. క్యాన్సర్ అంటే ఒక వ్యాధి, ఫ్యామిలీ ఇష్యూ అయిపోతుంది. దాంట్లో ఇంట్లో స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, మళ్ళీ యంగ్ ఏజ్కి చాలా చిన్నప్పటికి కూడా క్యాన్సర్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ లేడీ, జెంట్స్, చిన్నపిల్లలు, ఓల్డ్ ఏజ్ అందరికి ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. బట్ ఈ ప్రెస్ మీట్ ఎందుకు అరేంజ్ చేశానంటే 3 things. 1, ఇంపార్టెంట్, హౌ టు ప్రివెంట్ ద క్యాన్సర్, దాని గురించి ఏమేం చేయాలి అది ఒకటి. సెకండ్, క్యాన్సర్ ఉంటే కూడా భయం లేదు, ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్ బాగానే ఉన్నాయి, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది మన దగ్గర. అండ్ థర్డ్, మన నరసింహులు గారు లాగా లైవ్ ఎగ్జాంపుల్ మన ముందు ఉంది. సో వాళ్ళకు కూడా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ జర్నీ ఎట్లా ఉంది అది కూడా మనం చూద్దాం. అండ్ ఫోర్త్, నేను బుక్ రాశాను, ఐఎమ్ అన్స్టాపబుల్ బుక్, దాని గురించి కూడా మాట్లాడతా. సో నేను 16 years నుంచి యశోద హాస్పిటల్లో ఉన్నాను. ముందు నేను ముంబైలో టాటా మెమోరియల్ హాస్పిటల్లో పనిచేశాను. సో ఈ ఇయర్ బై ఇయర్ చాలా క్యాన్సర్ కేసెస్ పెరుగుతుంది. దాంట్లో మన ఇండియాలో, ఎస్పెషలీ ఆంధ్ర, తెలంగాణలో, మన దేశాలు ఓరల్ క్యాన్సర్, తర్వాత స్టమక్ క్యాన్సర్ అండ్ లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్, ఈ చాలా కామన్ క్యాన్సర్స్ మన దగ్గర. 70% క్యాన్సర్ దే ఆర్ కాజ్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. అంటే మన లివింగ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత ఎక్కువ నాన్ వెజ్ కన్జంప్షన్, ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ కన్జంప్షన్, తర్వాత ఎక్సర్సైజ్ లేదు, సెడెంటరీ లైఫ్ స్టైల్ అయింది. ఈ అన్ని కారణాలు దే ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజ్. అండ్ ముఖ్యమంటే 70% క్యాన్సర్ వీ కెన్ ప్రివెంట్ ఇట్. దట్ మన చేతిలో ఉంటుంది. మన లైఫ్, మన ఫుడ్, మన ఎక్సర్సైజ్ మనం చేస్తే వీ కెన్ బికమ్ హెల్దీ. నాట్ ఓన్లీ క్యాన్సర్ బట్ ఇంకా హార్ట్ డిసీజ్, కొలెస్ట్రాల్, అన్ని వ్యాధి కూడా తగ్గిపోతుంది. సెకండ్, ఇప్పుడు క్యాన్సర్లో నేను ఉన్న 20 years బిఫోర్ నేను ఎట్లా సర్జరీ చేస్తా, ఇప్పుడు సో మెనీ అడ్వాన్సెస్ ఆర్ దేర్. ఇప్పుడు నేను రోబోటిక్ సర్జరీ చేస్తా, అంటే ఇక్కడ కూర్చొని పేషెంట్ అక్కడ ఉంటారు టేబుల్ మీద, బట్ ఒక రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం వీడియో గేమ్ ఎట్లా ఆడతారు అట్లా మన చేతిలో కంట్రోల్ ఉంటుంది. మొత్తం రోబోటిక్ సర్జరీ, కాంప్లికేటెడ్ కేసెస్, కడుపులో, ఇంటెస్టైన్లో, లేడీస్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, మనం వీఆర్ డూయింగ్ రోబోటిక్ సర్జరీ. దాంట్లో ప్రిసిజన్ బాగుంటుంది, కాంప్లికేషన్స్ తక్కువ ఉన్నాయి, మన బ్లడ్ లాస్, తర్వాత ఎర్లీ డిశ్చార్జ్, పేషెంట్ 3rd day డిశ్చార్జ్ వెళ్ళొచ్చు, 5th day జాబ్ కూడా వెళ్ళొచ్చు, అట్లా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. దాని తర్వాత కీమోథెరపీ, అంటే క్యాన్సర్ ఇంజెక్షన్స్. కీమోథెరపీ కూడా నార్మల్గా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎందుకంటే వెన్ కీమోథెరపీ డ్రగ్ కిల్ క్యాన్సర్ సెల్, అదే టైంలో మన నార్మల్ సెల్స్ కూడా కొద్దిగా సైడ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మన టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, పర్సనలైజ్ మెడిసిన్, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, ఇవన్నీ కొత్త టెక్నిక్ ద్వారా వెరీ ప్రిసైజ్ మెడిసిన్స్ మనం ఇచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించేసి ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ థర్డ్, రేడియేషన్ టెక్నాలజీ. రేడియేషన్లో కూడా నార్మల్ రేడియేషన్, కోబాల్ట్ మషిన్ ద్వారా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, పక్కన ఆర్గన్స్కి ఆర్గన్ డ్యామేజ్ అయిపోతుంది. బట్ ఇప్పుడు మన దగ్గర ఐఎంఆర్టీ, ఐజీఆర్టీ, ఎంఆర్ లినాక్ థెరపీ, అన్ని న్యూ టెక్నాలజీ. ఇట్ ఈస్ లైక్ లేజర్, అంటే మనం ఎక్కడ ఇప్పుడు మిసైల్ ఉంటుంది కదా, బ్యాలిస్టిక్ మిసైల్ ఎట్లా పోతుంది, మనం ఒక పాయింట్ ఇస్తే ఇట్ విల్ హిట్ ఓన్లీ దట్ లాగా ఇప్పుడు మన దగ్గర క్యాన్సర్ టెక్నాలజీస్ ఆర్ న్యూ డెవలప్ అవుతుంది. క్యాప్సూల్ ఎండోస్కోపీ, మైక్రో రోబోట్స్, నానో రోబోట్స్ అన్నీ ఉన్నాయి. సో దాని గురించి ఫస్ట్ ప్రివెన్షన్, సెకండ్ క్యాన్సర్ ఉంటే కూడా భయం లేదు, ఈ కొత్త టెక్నాలజీ ద్వారా మనం దానికి క్లియర్ చేయొచ్చు. అండ్ థర్డ్, స్క్రీనింగ్ అంటే మనం నార్మల్ ఎవ్రీ ఇయర్ మన షుగర్ చెకప్, థైరాయిడ్ చెకప్ ఎట్లా చేస్తా కదా, అదే సేమ్ చెకప్ క్యాన్సర్కి కూడా ఉన్నాయి. లైక్ ఎండోస్కోపీ, బ్రెస్ట్కి మ్యామోగ్రఫీ, ఎవ్రీ ఇయర్ ఒక 40-50 ఏజ్ తర్వాత ఎవ్రీ లేడీ షుడ్ అండర్గో మ్యామోగ్రఫీ.
పిఎస్ఐ అంటే ప్రోస్టేట్ సిరమ్ యాంటీజెన్. ఒక ప్రోస్టేట్ క్యాన్సర్ కోసం, ఇంటెస్టినల్ క్యాన్సర్ కోసం, ఓవేరియన్ క్యాన్సర్ కోసం జస్ట్ సింపుల్ బ్లడ్ టెస్ట్. ఎవ్రీ ఇయర్ మనం 50 ఏజ్ తర్వాత ఈ టెస్ట్ చేస్తే ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఎర్లీగా డిటెక్ట్ అయిపోతుంది, ట్రీట్మెంట్ ఫాస్ట్గా అండ్ సక్సెస్ బాగుంటుంది. క్యాన్సర్లో 4 స్టేజెస్ ఉన్నాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ ఈజ్ ఎర్లీ స్టేజ్, థర్డ్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టేజ్ అండ్ ఫోర్త్ ఈజ్ అడ్వాన్స్ స్టేజ్. మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ వరకు 70, 80, 90% వరకు మనం సక్సెస్ ఇవ్వచ్చు. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ఫోర్త్ స్టేజ్. అంటే ఒకవేళ డిసీజ్ ఆల్రెడీ స్ప్రెడ్ అయింది అనుకోండి, బోన్స్, లంగ్, లివర్, బ్రెయిన్ కి స్ప్రెడ్ అయితే మనకు కొద్దిగా ప్రాబ్లం ఉండొచ్చు. బట్ అదర్వైజ్ వీ కెన్ గివ్ గుడ్ సక్సెస్ రేట్ టు క్యాన్సర్. సో ఇవన్నీ స్క్రీనింగ్ మోడాలిటీస్ మన ఫ్యామిలీలో, మన ఫ్రెండ్స్లో 50 ఏజ్ తర్వాత అందరికీ చెయ్యాలి. అండ్ తర్వాత ఒక బుక్ రాశాను నేను. అది దిస్ ఈజ్ యాక్చువల్గా నేను ఈ బుక్ కోవిడ్ టైంలో ఇంగ్లీష్లో రాశాను. ఈ పేరుంది ఐఎమ్ అన్స్టాపబుల్. అంటే ఐఎమ్ కాదు, మనం అందరు, మన పేషెంట్స్, వీఆర్ ఆల్ అన్స్టాపబుల్. దాంట్లో మనం ట్రీట్మెంట్ చేసే ఆ పేషెంట్కి వాళ్ళ లైఫ్ స్టోరీస్ ఉన్నాయి, మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ స్టోరీస్. సో అదే ఒక నార్మల్గా ఏమవుతుందంటే క్యాన్సర్ వింటే భయం వస్తుంది, బట్ మన నరసింహలాగా పేషెంట్ లాగా చాలా స్టోరీస్ ఉన్నాయి దాంట్లో. సో ఈ పేషెంట్ చెప్తే మనం ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. సెకండ్ చాప్టర్ ఈజ్ ఇవన్నీ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఏం చేయాలి, ప్రివెన్షన్ ఎట్లా చేయాలి, తర్వాత డయట్, న్యూట్రిషన్, ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ, ఇవన్నీ దాంట్లో రాశాను. థర్డ్, ఇవన్నీ న్యూ టెక్నాలజీస్, వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్, హౌ టు మేనేజ్, కీమోథెరపీ అంటే ఏం, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా మేనేజ్ చేయాలి, ఇవన్నీ రాశాను. ఫోర్త్, మన ఇండియన్ సిస్టమ్ అంటే మెడిటేషన్, యోగా, ప్రాణాయామ్, న్యాచురల్ థెరపీ, ఆర్ట్ థెరపీ, మ్యూజిక్ థెరపీ, ఇవన్నీ దాని గురించి దాంట్లో ఉంది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఈజ్ మన ఫ్రెండ్స్ రోల్ ఏమి ఉండాలి, రిలేటివ్స్ రోల్ ఏమి ఉండాలి, ఇన్సూరెన్స్ ఏం తీసుకోవాలి. ఇప్పుడు చాలా మందికి తెలియదు, క్యాన్సర్ ట్రీట్మెంట్లో మన ఇన్కమ్ ట్యాక్స్లో దెర్ ఇస్ అ డిడక్షన్. అంటే తర్వాత సెకండ్, రైల్వే కన్సెషన్ ఉంది. ఎనీ క్యాన్సర్ పేషెంట్ క్యాన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ ఏసీ కంపార్ట్మెంట్ విత్ ఇమీడియట్ టికెట్. బుకింగ్ వికింగ్ ఏం అవసరం లేదు. సో ఇవన్నీ మనకి తెలియదు కదా. సో ఫ్రమ్ ఇవన్నీ దాంట్లో వివరాలు దాంట్లో రాశాను. సో ఈ బుక్ ఇనిషియల్గా ఇంగ్లీష్లో రాశాను. సో మన ఒక పేషెంట్, మన హెల్త్ జర్నలిస్ట్ రచన గారు, షీ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ద తెలుగు వర్జన్. సో ఈ బుక్ కూడా అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో ఇవన్నీ మీరు ఇక్కడ వచ్చాను కాబట్టి ఇట్ ఈస్ నాట్ మీ, అంటే నేను ప్రతిరోజు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా, బట్ మీ మీడియా ద్వారా, ఆడియో విజువల్ మీడియా, ప్రెస్ మీడియా, న్యూస్ పేపర్ మీడియా ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అన్ని చోట్ల, అన్ని ఊర్లో, రూరల్ ఏరియాలో, అన్ని దగ్గర స్ప్రెడ్ అవ్వాలి. అదే మన సదిచ్ఛ. అండ్ మీ అందరికీ విషింగ్ యూ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్. అండ్ ఇప్పుడు నేను కొద్దిగా చెప్తా, దెన్ యూ కెన్ ఆస్క్, హీ విల్ టెల్. నరసింహ గారు మన ఇక్కడ జడ్చర్లలో ఉన్నారు, నా క్లోజ్ రిలేటివ్. ఇక్కడ సీతారాం గారు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు. హీ మేనేజెస్ థియేటర్స్, మల్టీప్లెక్స్ అక్కడ, ఇంకా బిజినెస్ ఉన్నాయి. సో వాళ్ళకి ఒక 1 year బ్యాక్, 1 year ముందు జూలైలో ఇది మింగడానికి ప్రాబ్లం స్టార్ట్ అయింది. అంటే మళ్ళీ ఇక్కడ ఎండోస్కోపీ చేస్తే ఈసోఫేగస్, స్టమక్ లో ఒక గడ్డ స్టార్ట్ అయింది, మింగడానికి ప్రాబ్లం అయింది, వెయిట్ లాస్ అయింది, తర్వాత హీ వాజ్ బ్లీడింగ్. సో దాంట్లో ఎండోస్కోపీ చేస్తే క్యాన్సర్ బయటపడింది. ఇట్ వాస్ థర్డ్ స్టేజ్ క్యాన్సర్, ఆల్మోస్ట్ థర్డ్ స్టేజ్లో. ఇట్ వాజ్ జస్ట్ గోయింగ్ ఇన్ టు ద ఫోర్త్ స్టేజ్, సెకండ్ లాస్ట్ స్టేజ్. సో ఆ టైంలో మన దగ్గర వచ్చారు. మనం ఫస్ట్ ఈ థర్డ్ స్టేజ్ క్యాన్సర్కి కీమోథెరపీ ద్వారా, టార్గెటెడ్ థెరపీ ద్వారా థర్డ్ నుంచి ఫస్ట్కి తీసుకుని వచ్చాను. ఇనీషియల్ 4 ఇంజెక్షన్ ఇచ్చేసి తర్వాత ఒక మేజర్ సర్జరీ చేశాను. దాంట్లో మొత్తం ఈసోఫేగస్, స్టమక్ అన్ని తీసేసి చిన్న పేగ్ ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేశాను. పైకి వరకు వచ్చేసి దానికి జాయిన్ చేశాను. ఇట్ వాజ్ 8 hours సర్జరీ. తర్వాత చాలా మంచిగా రికవర్ అయిన మన నరసింహులు గారు, అండ్ హీఈస్ లివింగ్ హెల్దీ లైఫ్, నార్మల్ లైఫ్, ఏం ప్రాబ్లం లేదు. సో మీరు కూడా సార్ దాని గురించి మీరు మన మీడియాకి చెప్తే వాళ్ళకి కూడా మోటివేషన్. జూలై నెలలో కొంచెం మింగడానికి ఇబ్బంది అయ్యి తిన్నది బయటికి వస్తుంది సార్, అది వాంతికి అయినట్లు అవుతుండే. అప్పుడే మేము ఎండోస్కోపీ చేసుకుంటే అదే థర్డ్ స్టేజ్ దాటి క్యాన్సర్ వచ్చిందని చెప్పిండు. అయితే మేము ఇళ్ళకెళ్ళి ఎక్కడ చూపించదు, నాకు ఫస్ట్ నువ్వు భయపడకుండా నువ్వు ట్రీట్మెంట్ తీసుకో, ఏం కాదు నీకు అని చెప్పిండు.
అయితే ఆ తర్వాత పెట్టి స్కాన్ అవి తీసిన తర్వాత మేము అన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ కీమోథెరపీ చేసాను సార్. కీమోథెరపీ అది అంటే కూడా నాకు కూడా భయమైంది. ఇవన్నీ చేస్తే మా సైడ్ ఎఫెక్ట్స్ అవి ఉంటాయని అది అన్నారు కదా. అయితే చేసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్ వచ్చినాయి, ఇంటికి పోయినాయి, ఇంకా అన్నీ కూడా ఇబ్బంది అయింది సార్. పోయినాయి కానీ మళ్ళా సర్జరీ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాయి. ఇంకా నాకు ఫుడ్ ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు మంచిగా తింటున్నా. ఇంకా డైజెషన్ ప్రాబ్లం అన్నీ కూడా పోయినాయి. పాత ఏమేమి ప్రాబ్లం ఉన్నా అన్నీ పోయినాయి. తర్వాత సార్కు నాకు ఒక సజెషన్ చేసింది ఏమంటే, ఇది తీసుకున్న తర్వాత నువ్వు యోగా అలవాటు ఉంటే చేసుకో అని చెప్పిండు. ఇంకా తర్వాత నేను యోగా ప్రాణాయామం చేసుకున్నా సర్జరీ తర్వాత. సార్ని అడిగిన, సార్ మేము కపాలభాతి ఎక్కువ చేయొచ్చా లేదంటే సార్ ఏమన్నాడు, నీకు ఇప్పుడు సర్జరీ అయింది, ఎక్కువ కపాలభాతి చేయకు, ముందు ప్రాణాయామం చేసుకుని గాలి తీసుకొని ఆ తర్వాత అది చేయడం. సచిన్ సారు ఆ సీతారాం సార్ నాకు బాగా ఈ విషయంలో బాగా సపోర్ట్ చేసింది సార్. నాకు చేయడం వల్ల నేను ఇంతకుముందు కంటే ఇప్పుడైతే డైజెషన్ నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా పర్సనాలిటీ వీక్ అయింది అంతే తప్ప ఇంకా అన్ని రకాలు కూడా బాగున్నా సార్. ఇప్పుడైతే నేను ఇంకా ఒక 3 months కూడా నేను చాలా కొంచెం వీక్ ఉంటే 3 months తర్వాత ఇప్పుడు చాలా అదైంది సార్, రికవర్ అయింది, చాలా రికవర్ అయింది. నేను హెల్త్ పరంగా అన్ని రకాలుగా బాగుండా. ఒక బాడీ పరంగా మాత్రమే వీక్నెస్ ఉంది అంతే తప్ప హెల్త్ పరంగా అయితే చాలా హెల్తీగా ఉన్నా. నేను ఇక చెప్పడానికి వెళ్ళింది అంటే చాలా సంతోషం కూడా ఉన్నా నాకు. ఎందుకంటే క్యాన్సర్ వచ్చి నేను జయించిన ఒక హిమ్మత్ కూడా నాకు అదే అయింది నాకు. ఎందుకంటే నాకు ఎట్లా చెప్పాలని తెలియదు కానీ మొత్తం మీద అయితే మాత్రం నేను క్యాన్సర్ భయపడలేదు సార్. సార్ ఒకటే అన్న, నువ్వు భయపడకుంటే నేను బతుకుతావు అని చెప్పినట్టు చెప్పింది నాకు. ఇంకా దానికోసమని నేనేం భయపడలే. ఇంకా అయ్యేది ఉంటే అవుతుంది ఎట్లా అని చెప్పే ఉద్దేశంతో కూడా ఇంకా నేను భయపడకుండా ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత సార్ చెప్పిన నేను ప్రాణాయామ యోగా లాంటివి చేయడం జరిగింది. ఇప్పటికీ ఇక మంచిగానే ఉన్నా సార్. ఇక మొత్తం మీద అయితే నాకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వెళ్ళిపోయినాయి, ఏం లేదు. ఫస్ట్ ఎంటికలు పోయినాయి, కొద్దిగా కళ్ళు కూడా డిమ్ ఉండే. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎంటికలు వచ్చేసినాయి. ఇంకా నాకు ఆ ఎఫెక్ట్స్ కూడా కొద్దిగా ఏం లేవు, అన్ని పోయినాయి సార్. సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఏం లేవు. కాకపోతే ఏంటంటే భయం అనేది పోయింది సార్. ఇక భయం తీసేస్తేనే తొందరగా రికవర్ అయినట్టు కొట్టింది నాకు కూడా. అందుకే ఇక నేను కూడా తీసేసి యోగా ఇవి చేసుకుని ఉంటున్నాను సార్. సార్ నాకు ఒకటే చెప్పి, నువ్వు భయపడొద్దు అని చెప్పిండు. ఎవరేం చెప్పినా మీరు భయపడొద్దు, ఏం కాదు అంటే. నేను ఆ పక్కన వాళ్ళు చెప్పిండ్రు. ఇంకో రకం కూడా ఏం చెప్పిండంటే, సచిన్ సార్ చేస్తే సక్సెస్ అవుతుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే నీ వీడికి రావడం, సచిన్ సార్ దొరకడం ఈ అదృష్టం అని కూడా చెప్పింది నాకు కొంతమంది. అట్లా మా సీతారాం సార్ బాగా సపోర్ట్ చేసిండు. సచిన్ సార్ నువ్వు కంపల్సరీ నువ్వు ఆయన్నే కలవాలన్నాడు. అందుకోసమని నేను అక్కడ పోవడం జరిగింది సార్. అయింటా సార్ ఒక 10 lakhs వరకు అయింటది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.